హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వల్పారవి అఫీషియల్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ కాకండి. ఇది వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ చేశాను, పిల్లలకి లిఫ్ట్ చేసి స్కూల్కి అయితే పంపించేసాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను రైస్ అయితే వండేస్తున్నాను. రైస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేయాలి. ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర అండ్ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ తోటకూర వచ్చేసి మార్నింగ్ అమ్మడానికి వస్తారు. మార్నింగ్ మ్యాక్సిమం ఆకుకూరలైనా నెక్స్ట్ కూరగాయలైనా మార్నింగ్ 7 to 8 లోపు ఇలా అమ్మడానికి బయట వీధిలో వస్తుంటారు. సో బయట అమ్మడానికి వస్తే అక్కడ తీసుకున్నాను. అది కాకుండా కొద్దిగా మా చెట్టు మీద ఉంటే అవి కూడా కోసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇందాక వీటిని కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి చిన్న కాకరకాయలు అంటారు చూడండి, అంటే పెద్దవి కాకుండా చిన్న కాకరకాయలు ఉంటాయి చూడండి, అవి వచ్చేసి ఈరోజు ఫ్రై చేస్తున్నాను. సో 2 కర్రీలు అయితే చేస్తున్నాను, ఒకటి తోటకూర అండ్ వచ్చేసి కాకరకాయ ఫ్రై. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ముందు వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తాను నేను. సో ఆయిల్ అయితే తీసుకున్నాను, కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రైకి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ తీసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మ్యాక్సిమం అయితే నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కూడా ఫస్ట్ అయితే తాలింపులోకి వచ్చేసి అయితే మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేసి నేను వెల్లిపాయలు వేస్తాను. అదేదో అలవాటు అయిపోయింది నాకు వచ్చేసి ఇది. సో వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు, జీలకర్ర, దీంట్లో వచ్చేసి ఒక చిన్న సైజు ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను నేను. పెద్దదంటే వాడట్లేదు, చాలా చిన్నదంటే చాలా చిన్నది వాడుతున్నాను ఇప్పుడు వచ్చేసి. సో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్ వచ్చేసి ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి వచ్చేసి ఒక 2 నిమిషాలు కరివేపాకు తీసుకుంటాను నేను. సో కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు కాకరకాయలను ఇట్లా యాడ్ చేస్తున్నాను. ఈ కాకరకాయ ముక్క సైజ్ అనేది ఇలా కట్ చేసుకోండి. విలువ కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది. ఇది ఇలా పొడుగుగా ఉన్న వల్ల ఒక మనం అన్నంలో కలిసి తింటుంటే కొంచెం టేస్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది కాబట్టి ముక్కలు అనేవి కొంచెం పొడుగుగా కట్ చేసుకోండి, రౌండ్గా కాకుండా బాగుంటుంది. సో దీంట్లోకి వచ్చేసి సాల్ట్, కొద్దిగా పసుపు,
to 15 minutes ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. సో దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు నేను వచ్చేసి పొడి అనేది తయారు చేసుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కొన్ని ఎండుమిరపకాయలు, దాంట్లోకి వచ్చేసి ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది చూడండి, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ మొత్తం తీసుకున్నాను నేను. అదేవిధంగా దాంట్లోకి వచ్చేసి కొన్ని శనగకాయలు, అదేవిధంగా కొద్దిగా మినపప్పు. వీటిని అన్నింటినీ కొద్దిగా దూరంగా వేపుకొని మిక్సీలో పట్టుకోవాలి. సో రైస్ అయితే పక్కన పెట్టుకుంటారు. మీకు చూపిస్తాను ఆగండి. నేను వచ్చేసి ఇక్కడ ఎండుమిరపకాయలు కొన్ని తీసుకుంటున్నాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి స్పైస్ కొంచెం తక్కువ ఉండాలని చెప్పి తక్కువ తీసుకుంటున్నాను. మీరు పిల్లలు పెద్దగా ఉంటే మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నా వాళ్ళు తినేస్తారు కాబట్టి మీరు ఎక్కువ తీసుకోండి. నేనైతే కొంచెం చూసి తీసుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలు అంత కారం తినరు. ఎండుమిరపకాయలు, అదేవిధంగా దీంట్లోకి వచ్చేసి పల్లీలు, నెక్స్ట్ వచ్చేసి మినపప్పు, కొద్దిగా వీటి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని దూరంగా వేసుకోవాలి. అవి వేగేలోపు ఒకసారి కర్రీ కూడా కలుపుకుంటున్నాను నేను. సో ఈ కాకరకాయలన్నీ ఫ్రై అవ్వాలి, అప్పుడు ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవైపు ఫ్రై అయిపోయాయి. వీటిని వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలి. వీటిని వచ్చేసి మిక్సీ జార్లో తీసుకుంటున్నాం. సో ఒక చిన్న సైజులో కొబ్బరికాయని కూడా యాడ్ చేస్తున్నాను ఇంట్లో నేను. అదేవిధంగా ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ మొత్తం ఉంటుంది చూడండి, దాన్ని కూడా తీసుకుంటున్నాను. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం మిక్స్లో మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. నేను చూపిస్తాను. సో పౌడర్ అయితే ఇలా పట్టుకున్నాను నేను. కొద్దిగా కచ్చపచ్చగానే పట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం తింటున్నప్పుడు తెలుస్తుంటుంది కదా మనం తినేటప్పుడు, దాని ఫ్లేవర్ అనేది అర్థమవుతుంది కాబట్టి కొంచెం బరక పట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఎలా తినాలనుకుంటే మీరు అలా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా పట్టుకుంటున్నాను. సో నేనైతే ఇలా పట్టుకున్నాను. సో ఒకసారి కర్రీ అనేది కలుపుకుందాం. ఇంకో 5 minutes లోపు ఇది కుక్ అయిపోతుంది. కాకరకాయలు వచ్చేసి నాకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఈ పౌడర్ వచ్చేసి దీనిలో యాడ్ చేసుకోవడమే. చూపిస్తాను మీకోసం. సో నాకు వచ్చేసి కాకరకాయలు అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని వచ్చేసి పౌడర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి సో ఇలా ఫ్రై అయితే చాలండి. మరి ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా దాని టేస్ట్ అనేది కొద్దిగా మారిపోతుంది కాబట్టి, ఇవి చిన్న కాకరకాయలు కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. సో ఈ పౌడర్ వచ్చి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని వచ్చేసి సిమ్లో ఒక 2 or 3 minutes ఇలా మగ్గనివ్వండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసింది. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కర్రీ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్నాం కదా, ఒక 2 minutes ఇలా మూత పెట్టేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మనకి. సో ఇది మొత్తానికి కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వేడి అన్నంలో వేసుకొని తింటే దీని అసలు టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి కావాలంటే మీరు ట్రై చేయండి. సో నాకైతే
ఫ్రై అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై అనేది కొద్దిగా ఇలా సైడ్కి వేసుకొని వేడి వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పాను కదా. సో నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నాకు వచ్చేసి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. కొద్దిగా సాల్ట్ పడుతుంది దీంట్లో వచ్చేసి నాకు. చాలా బాగుందండి. సో నెక్స్ట్ వచ్చేసి తోటకూర కర్రీ చేసుకోవాలి. అది కూడా వండుకుంటున్నాను ఇలా. సో దీంట్లోకి వచ్చేసి వెల్లుల్లిపాయ స్టార్టింగ్ అయితే వేయట్లేదు, నేను వేస్తాను. కాకపోతే ఇది ఏంటంటే నేను పచ్చిమిర్చిలో వండుతున్నాను కాబట్టి దీంట్లో వచ్చేసి పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 తీసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, ఈ మూడింటిని కచ్చాపచ్చగా దంచుకొని ముందే పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ నీకు చూపించలేదు నేను. సో ఇలా అయితే ముందు పెట్టుకుంటాను నేను. పచ్చిమిర్చిలో వండేది ఏదైనా సరే నేను ఇలానే పేస్ట్లా చేసుకొని కూర వండుకుంటాను. మ్యాక్సిమం ఇలా కట్ చేసి అయితే నేను అసలు వాడను, ఇలా కచ్చపచ్చగా వండుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కాబట్టి కొద్దిగా తాలింపు గింజలు, సో దీంట్లోకి వచ్చేసి అవి వేగిపోయాయి కాబట్టి ఈ పేస్ట్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. అయిపోయింది కాబట్టి దీంట్లో వచ్చేసి ఇప్పుడు తోటకూర యాడ్ చేస్తున్నాను. దీంట్లో దీని మీద ఒక 2 మినిట్స్ దాని మీద పెట్టేస్తే కొంచెం ఆకుకూర అనేది దగ్గర అవుతుంది. దాంట్లో అదేవిధంగా దాంట్లో నీళ్ళని ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం తొందరగా కుక్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కూడా పెద్ద గిన్నెలో కర్రీ చేస్తుంటాను. ఎందుకంటే కొంచెం వెడల్పు ఉండడం వల్ల కొంచెం ఫ్రీగా కుక్ అవుతుంది అండ్ తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం పెద్ద గిన్నెలో ప్రిపేర్ చేస్తుంటాను నేను. సో మీరు అనుకోవచ్చు ఇంటిలో పెద్ద కడాయిలు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి నేను మ్యాక్సిమం అయితే పెద్దవి పడతాను. ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతుంది, ఫ్రీగా కుక్ అవుతుంది అనేసి పెద్దవి వాడుతుంటాను నేను. సో ఒక 2 మినిట్స్ దీంట్లో అనుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో పసుపు అనేది నేను వాడను, ఓన్లీ సాల్ట్ వాడతాను. పచ్చిమిర్చి చేస్తాను కాబట్టి కారం అయితే వాడను. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఆకుకూర అది కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి టమాటాలు వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దీంట్లో వాటర్ అనేది కొద్దిగా దగ్గర అయిపోయి కాబట్టి దీంట్లో వచ్చేసి నేను టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటా అనేది మీ ఆప్షనల్, నేనైతే టమాటా యాడ్ చేస్తాను. మీ ఇష్టం, మీరు యాడ్ చేసి యాడ్ చేయాలి లేకపోతే లేదు. నేనైతే తప్పకుండా టమాటా వేసుకుంటాను.
మినిట్స్ తర్వాత మూత తీసి ఆ టమాటా అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నాకు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంతలో మా చిన్నోళ్ళు వేసాడు. వీడు పడుకున్నానని చెప్పేసి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు కుకింగ్ చేద్దామని స్టార్ట్ చేసినా వీళ్ళు లేవడం, మధ్యలో డిస్టర్బ్ చేయడం ఇదే జరుగుతుంది. చూసినా కూడా హాయ్ చెప్పు నాన్న, లేచినాను, నిద్ర సరిపోయింది, లేచినావు. ఇప్పుడు వచ్చేసి వీడికి లంచ్ ప్రిపేర్ చేయాలి. సో కర్రీ అయితే చూద్దాం. టమాటాలు అయితే కుక్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది వచ్చేసి ఈవినింగ్ పూట వ్లాగ్ అండి. ఆ రోజు వచ్చేసి మాకు తెలిసిన రిలేటివ్స్లో ఒక బ్రదర్ వాళ్ళ కొడుకుది బర్త్డే సెలబ్రేషన్ ఉంటే వెళ్ళాము. అది వచ్చేసి ఫస్ట్ బర్త్డే అండి వాడిది. సో ఆ రోజు వచ్చేసి ఈవినింగ్ ఇలా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాం. సో ఈ వ్లాగ్ అనేది ఇంతతో ఏం చేస్తున్నానండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎలాంటి వీడియో నోటిఫికేషన్ పెట్టినా ఆ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ये